అధ్యక్షుడిని. నేను ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉండగా ఇంతవరకు నా ఎమ్మటి డోర్ టు పోస్టర్ 150 మంది నుంచి 200 మంది దాకా ఎంబడేసుకొని తిరిగి నేను ఇప్పటి వరకు కూడా జనరల్గా ప్రతి ఒక్క మనిషిని కాంగ్రెస్ పార్టీలో అధికారం తీసుకొచ్చిన ఇంతసేపు కూడా నేను ఇప్పుడు కూడా మళ్ళా సర్పంచ్గా కావాలని కోరుతూ నేను ఉద్దేశం. దానికోసమే జనశక్తి మనశక్తి అనేది ప్రజల కోసం నేను ఇంతసేపు ఎప్పటికోసమైనా చాలా ఇబ్బంది వరకు మేరకు చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇచ్చిన 6 గ్యారంటీలు మనకు ఒక 2 సెలెక్ట్ అయినాయి. ఇంకా మిగతా కూడా కావాలని నేను ప్రతిరోజు వ్యవసాయదారుని దాని గురించి అమ్మలక్కలు ప్రతిరోజు అధ్యక్ష మీరు ఇచ్చిన 6 గ్యారంటీలకు మహాలక్ష్మి గ్రూపు అదొకటి ఇంకో సెలెక్ట్ చేయాలి మాకు, కానీ అది కరెక్ట్ కావట్లేదు. అన్ని 6 గ్యారంటీలు కరెక్ట్ కావాలి మాకు, ఇది మీరు చేస్తారా అధ్యక్ష అనేది జనం కోరికలు. మాకు మొత్తం రేవంత్ అన్న పెట్టిన మొత్తం 6 గ్యారెంటీలు కంపల్సరీ కావాల్సిందే. అయితే ఇన్ని సంవత్సరాలు ఇక్కడ మీకు ఇప్పుడే ఫస్ట్ కదా మీకు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం ఎమ్మెల్యే, ఇన్ని సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉన్నాం, మీరు ఏ విధంగా పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చారు? ప్రతిసారి నేను అప్పటి నుంచి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలనే ప్రతి ఒక్కరికి ప్రజాసేవ చేసుకుంటూనే ఉన్నా. ప్రతి ఒక్క మీటింగ్ కానీ దేనికోసమైనా నేను ఇప్పటి వరకు మొన్న కూడా వచ్చిన పైసలు కూడా 1 రూపాయి లేకుండా కూడా నేను ఎవ్వరు తినకుండా కూడా అన్ని పైసలు ఖర్చు పెట్టినా. వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఇంకా నాయే ఇంకా కొన్ని నేను డబ్బులు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకున్నా. జనం కోసం ఖర్చు పెట్టాను అన్న. ఒకటి మనము పైసల కోసం మన 10,000 సరే కానీ జనంలో మంచిగా ఉండాలన్న ఉద్దేశం మీద నేను ఆ కోరిక నాది. ప్రజెంట్ మీ ఊర్లో మిషన్ భగీరథ వాటర్ కానీ వస్తున్నాయా మంచిగా? వస్తుంది అన్ని ఇళ్ళకు. వీధి లైట్లు ఉన్నాయా పర్ఫెక్ట్గా? వీధి లైట్లు మననే పెట్టించినాం, ఇప్పుడు వస్తున్నాయి. మీ ఎమ్మెల్యే వచ్చిన పెట్టించారా? మేము వచ్చాను మన ఎంపీ కోట నుంచే ఎంపీ కోమటి పాము కూడా. ఓకే, మీరు కష్టపడి పెట్టించారు. మేము పెట్టి ఇక్కడ సీసీ రోడ్లు అన్ని సీసీ రోడ్లు ఇది ఫస్ట్ సీనియర్ నేను వార్డ్ మెంబర్ అప్పుడు నేనే పెట్టించింది 20 సంవత్సరాల క్రితం. సరే ఇది జర రోడ్ ఖరాబ్ అయిపోయింది, దాని మిషన్ బరోజ్ పెట్టించుండు టీఆర్ఎస్ నాయకుడు. అందులో దాని మధ్యంగా తీసేస్తే ఖరాబ్ అయిపోయింది. వాటర్ అయితే వస్తున్నాయి. మీ ఊర్లో బీసీ బంధు కానీ దళిత బంధు కానీ ఎంతమందికి వచ్చినాయి? బీసీ బంధు ఒక మంగళానికి ఒకటి, ఇంకొక వచ్చిందన్నారు. అట్లా ఇద్దరు లేరా మీ ఊర్లో? అప్లై చేసుకుంటారు లేరా? ఇద్దరికే వచ్చిందన్నారు. అప్లై చేసిరా? ఎంతమంది అప్లై? టీఆర్ఎస్ నుంచి 2 వచ్చినాయి. టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాయి. మీకు అందరు పబ్లిక్ మనకేం రాదు. టీఆర్ఎస్ లీడర్లకి ఇచ్చుకోరు. టీఆర్ఎస్ లీడర్కే వచ్చింది. ఈ దళిత బంధు ఒకరికి 5గురికి వచ్చినాయి. అంటే పైసలు వచ్చినాయా? మాలకు రాలే, మాలకు ఒక 2, ఎస్సీలకు ఒక 2, వచ్చిందన్న. ఇప్పుడు ఇక్కడ గాదర్ కిషోర్ అనే వ్యక్తి ఓడిపోవడానికి కదా ఫస్ట్ కారణం ఏంటి? మొదటి కారణం ఆయన మీ ఊరికి ఎంత దళిత బంధే మెయిన్ ఇంపార్టెంట్. మీ ఊరికి ఏమేమి పనులు చేసిండు ఆయన? నాకు ఏమి పనులు చేయలేదు. ఎన్నిసార్లు వచ్చిండు మీ ఊరికి గెలిచాక? 10 ఏళ్ల పేరు మీద ఒక 2 సార్లే వచ్చిండు. ఆయన 2 సార్లు వచ్చింది. ఆయన వచ్చినా మేము ఎన్నడూ కూడా పోలే. ఇంటర్కాలం ఆయన మన మనిషి కాదంటే మేము ఎందుకు పోతాం? పోలే. ఇక్కడ స్థానికంగా ఉన్న సర్పంచ్ పరిపాలన ఏ విధంగా ఉంది? ఎందుకంటే ఇక్కడ ప్రజలు కూడా ఈసారి మిమ్మల్ని సర్పంచ్ గా తీసుకోవడానికి చాలా. ఇప్పుడు సరే మా సర్పంచ్ కి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించినాం మంచిగా 343 ఓట్ల 243 ఓట్ల మెజార్టీతో గెలిపించినాం. సరే ఆయనకు పార్టీ పండు రాక ఆయన చేసింటే మళ్ళీ టీఆర్ఎస్ లో చనిపోయాడు. మళ్ళీ ఇప్పుడు చదివి మళ్ళీ మనకే సపోర్ట్ చేసిండు మన ఎలక్షన్ అప్పుడు కూడా. కానీ ఆయన పార్టీ పండ్ల కోసం పోయిండు. అంటే అందరూ జనం ఏమన్నా అడిగినంటే అధ్యక్ష నువ్వు సర్పంచ్ కన్నా ముందు నీకేమైనా చెప్పిండా, జనానికి నెంబర్స్ చెప్పిండా, ఎవరికైనా చెప్పిండా అంటే మాకేం చెప్పలేదని చెప్పింది. ఎందుకంటే మీకు చెప్పాలి, సర్పంచ్ కన్నా ముందు నువ్వు కదా, మీకు ఎందుకు చెప్పలేదు పోయినప్పుడు మరి నేనేమంట, మనకు అవసరం లేదు కదా. నేను కూడా గమనున్నా, ఆయన పని చేసుకుంటున్నా. ఆయన ప్రజలకు అందుబాటులో ఉండి ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ ప్రజలకు చేరే విధంగా కృషి చేసిండా? ఏది చేయలేను. రేపు మీరు ఒక సర్పంచ్ గెలిస్తే మీ ఊర్లో అప్పుడు మీరు ఏమేమి పనులు చేస్తారు ఇంపార్టెంట్ సార్? అంటే మరి ఇప్పుడు అది మనం వచ్చినాక ముచ్చట దాన్ని రేపు ప్రజలు కోరుకుంటారు, అడుగుతారు పలానా వ్యక్తి సర్పంచ్ అయితే బాగుంటుందని చెప్పి చెప్తుర్రు. ఎవరు అన్నారు మీతోటి? మేము ఊర్లో పబ్లిక్ ప్రజలు అందరూ వాళ్ళు తీసుకొని వస్తాం. మీకు ఒక మా పేరు చెప్పలేము కదా. సరే అన్నగారు తమ్ముడు ఒకటి సమాజంలో ఏంటంటే ఈయనకు కొంచెం మంచితనం ఉందనే కొంచెం చాలా మందికి
కొంచెం ఏంటంటే ఇంకొక ఆయన కొంచెం ఉదబ్బలు అమ్మాయి డబ్బులు పెడతాడా పెట్టడా నేను పెడతా అనే ఆలోచన చాలా మందికి ఉన్నది అనుకో. అయినా కోరికలు చాలా మందికి ఉన్నాయి. ఈయన ఇప్పటి నుంచి ఎప్పటి నుంచో 20 నుంచి పని చేస్తుండు. మరి అధికారంలో అప్పుడు ఉన్న మనిషికి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా వచ్చి నిన్న మన వచ్చిండు ఆయన కోరిక ఒక ఆయన మన గౌడ్సు మన ఎమ్మెల్యే గారు వచ్చినాడే మన మీద జాయిన్ అయ్యిండు. నాకు కావాలని కొట్లాడుతున్నాడు. ఆయన నాకు కూడా కొంచెం చర్చలు జరిగినాయి. నీకు ఎవరిస్తారే అయ్యి నిన్ను అడుగుతున్నా నాతో కొట్లాడుతున్నావు, నేను లేకుండా ఉన్నా, నేను ఇలా పనిచేసి బతికి ఉన్నా, నేనే కాలు పట్టుకుని చేరు పట్టుకుంటూ నేను చేస్తా ప్రజాసేవ అని చెప్పి ఆ దృష్టికి నేను తీసుకొచ్చిన. అన్న అంటే తమ్మంటే అక్కంట అయ్యో అమ్మంటే ఏమంటే చేతులు పట్టుకుంటా, ₹10 పెడతా, ఇంత మందో పండు దాపిస్తా, ఏదో నా ప్రజాసేవ నేను చేస్తా, నువ్వు నిన్నే వచ్చి నాతో నువ్వు కొట్లాడే అవసరం ఎక్కడదా అని చెప్పి చర్చ జరిగింది. ఫస్ట్ నుంచి ఉన్న పార్టీ కార్యకర్తలకు టికెట్లు ఇవ్వాలి, ఏమైనా సరే పార్టీ కాపాడుకుంటున్న చూడాలి. అడగండి మీరు లోకల్స్ మొత్తం అడగండి నా గురించి. అదే మీరైతే నేను మీ పార్టీ చెప్పింది పార్టీలు మారి కొంతమంది కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో పోయారు కదా, అసలు కారణం ఏంటి? ఎందుకు పార్టీ పద్ధతులు నచ్చకపోయారు? కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లకు ఇప్పుడు పోలే, ఇంత ముందు పోయారు, ఇప్పుడు పోలే. మళ్ళీ బీఆర్ఎస్ నుంచే కాంగ్రెస్ పార్టీకి మొన్న 58 మంది వచ్చారు. నేను అట్లా కూడా ఉన్నా, ఈ కొత్త కోరికలు వస్తున్నాయి, వీళ్ళు ఏదో చెడగొడడానికి వస్తున్నారు అన్న ఉద్దేశం మీద అనుకోవచ్చినా కానీ జనం మనం అప్పుడు ఏమంటాం, నా ఇష్టం నేను వస్తున్నా అంటాం, పోరా పోయా ఎరగొడతామా అనలేం కదా మాటని. మీరు ప్రజలు ఆశీర్వదిస్తే సర్పంచ్ గా అరువులేనా? ఓకే చేస్తారా? ఈ విషయం మీ ఎమ్మెల్యే గారి దృష్టికి పోతే మాత్రం మీకు టికెట్ కన్ఫర్మ్ ఇస్తాడు. ఎందుకంటే నలుగురు వాళ్ళు తీసుకోకూడదు. మీరు ప్రజల ఆదేశాల మేరకి ప్రజలు ఓట్లు వేసి మిమ్మల్ని ప్రజలు కోరుకుంటే మీరు సర్పంచ్ గా పోతారా? అదే అది అది చెప్పండి, చెప్తే ఎందుకంటే రేపు కావాలన్నా కూడా నేను ప్రజల ముందు ప్రజాసేవ చేయడానికి సిద్ధంగానే ఉన్నా. ₹10 ఎన్నుకో ముందు సరే, నేను ఇప్పుడు ఇందాక చెప్పిన కూడా ₹10 ఖర్చు అని ఏమి లేదు, పర్వాలేదు, కానీ నేను మాత్రం ఈసారి కంపల్సరీ చేయడం ఇది మాత్రం ఖాయం. నేను ఎమ్మెల్యే గారి కాడికి పోతావు, ఎంపీ కాడికి పోతున్నావు, ఏం చేస్తానో నా బాధ నేను పడతా. కంప్లీట్ చేస్తాను. అడగండి మీరు. 6 గ్యారెంటీల మీద ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు? ప్రజలు ఏమంటారు, ఎట్లుండే బస్సు ఎట్లుంది అంటారు, ఇది ఎట్లుంది? బస్సు గురించి కొంచెం చర్చలు తీసుకుంటారు. దాన్ని ఒకటే లోపం ఏంటంటే ఇప్పుడు మనకు లోకల్ అయితే పెద్ద అదేం బాధలేదు, మాకు లోకల్లో బస్సులే వస్తున్నావు, పైన నుంచి బస్సులేమో పెద్ద సిస్టమేటిక్ పెద్ద బాగుంది, వాళ్ళకి ఎక్కడానికి దిగడానికి చాలా ఘోరంగా ఉందని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు మనకు లోకల్ అయితే ఏం లేదు, లోకల్ మనం ఎక్కే వాళ్ళు అయితే అంతా కూలి జాతి పని, పొద్దులు వేస్తే పనులకే పోతురు కదా. మిగతా జనం అయితే అక్కడ సిటీలో ఉన్న వాళ్ళకైతే జాబ్ పర్పస్ వాళ్ళే ఇక ఎక్కడం పోవడం రావడం వాళ్ళకే వినియోగం అవుతుంది. ఇప్పుడు మన ఈ కూలి దానికైతే వినియోగం కావట్లేదు దాని గురించి. కాకపోతే ఇది ఒకటి వేరే చేసి మళ్ళీ మిగతా అన్ని గ్యారెంటీలు కరెక్ట్ చేద్దామనే ఆలోచన. ప్రజాపాలన కార్యక్రమం వల్ల మీ ఊర్లో ఎక్కువ దేనికి పెట్టుకున్నారు అప్లికేషన్లు జనాలు? ఇక ప్రతి ఒక్కదానికి అన్నిటి పెట్టారు. ఎక్కువ రేషన్ కార్డులు పింఛన్లు ఉన్నాయి, రేషన్ కార్డు ఉన్నాయి, మహిళా సంఘం ఉంది, అది మన ఉంది అది 25 గ్యారెంటీలు, గ్యాస్ గురించి, విద్యుత్ గురించి, మన ఆరోగ్యశ్రీ, ఇవన్నీ 6 గ్యారెంటీలు, చేయుత, ఇవన్నీ గురించి అన్నిటి పెట్టి. మీరు ఊరికి చేసిన సేవలు ఏంటి? మధ్య గ్రామానికి గ్రామ పంచాయతీ మీరు అందించిన సేవలు ఎట్లాంటివి? మధ్య గ్రామం నుంచి మేము ఈ సేవలు మొత్తం అన్ని కరెక్ట్ చేసి పెట్టాం. అది ఏమేం చేసిరు ప్రజలకు తెలవాలంటే ఏమేం చేసిరు? చెప్పండి. అలా మేము ఇంత ముందుకైతే ఫస్ట్ అప్పుడైతే సీసీ రోడ్ వేయించాను నేను, ఆ తర్వాత మిగతాదేమో సర్పంచ్ వేయించిండు, కాంగ్రెస్ సర్పంచ్ వేయించిండు. అంతకుముందుకు ఒకసారి మధ్యరకంగా అయితే ఎస్సీ ఆయన సర్పంచ్ ఎస్సీ కాలనీ వరకు వేయించుకున్నాం, మిగతా మాత్రం కాంగ్రెస్ సర్పంచ్ అయింది పని. మీరు గతంలో అంటే ఏ పదవులు కొనసాగించారు? ఇది కాకుండా గ్రామశాఖ కాకుండా గ్రామశాఖ వార్డు మెంబర్ చేసిన. ఆ వార్డు మెంబర్ గా ఉన్నప్పుడు మీ వార్డుని ఏ విధంగా అభివృద్ధి చేసినావు? ఈ వార్డు మెంబర్ నేను ఈ రోడ్ మొత్తం నేనే చేయించింది, ఈ బస్ స్టాండ్ నుంచి ఇక్కడ దాకా. అంటే అధికార పార్టీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక సీసీ రోడ్లు కానీ ఏమి వేయలేదా మీకు? అప్పుడు ఇప్పుడు మరి మీరు అధికారంలోకి వచ్చారు, మీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మీరు ఏమేమి అభివృద్ధి కొనసాగిస్తారు సార్? మరి ఇప్పుడు మనకు పీరియడ్ ఏం లేదు కదా, ఇప్పుడు మరి ఇప్పుడు కొత్తగా కొనసాగితే ఆ పనులు చేయగలుగుతాం. మరి ఇప్పుడు మనం దేనికోసం లేనప్పుడు మనం ఇప్పుడు ఏం చేయగలుగుతాం? సర్పంచ్ ఉన్నాడు, ఆయన రిటైర్మెంట్ ఆయనకు అయిపోయింది కదా, లైఫ్ అయిపోయింది. ఇప్పుడు రేపు జనగ్రేషన్ కూడా మనం చేయాల్సిందే కదా, గ్రామశాఖ అధ్యక్షులు చేయాల్సిందే కదా, అంతేనా?
ఇప్పుడు ఈ నెల రోజుల పరిపాలన ఏ విధంగా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్? ఇప్పటి వరకు అయితే మంచిగా ఉంది సార్, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా అమలు ఎంతవరకు జరుగుతాయి అనుకుంటున్నారు ప్రజలు? చర్చ 6 గ్యారెంటీలు కంపల్సరీ అన్ని కావాలని కోరుతున్నాం మేము. అంటే కొందరు అధికార పార్టీ వాళ్ళు ఇంకా రైతు బంధు ఒకటేనండి సార్, అంటున్నారు. నేను ఒక 100-150 మందిని డోర్ టు డోర్ పోస్టర్ చెప్పుకుంటూ వచ్చింది నేను. వాళ్ళందరూ ఏమంటారు అంటే, అధ్యక్ష మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు కరెక్ట్ చేయాలి, నువ్వు నీ మాట నమ్మిన మేము. ఎవరో 100 మంది వచ్చిర్రు, ఇంటింటికి 100 మంది తీసుకొచ్చింది, అంతమంది మాటలు మేము వినలేదు, మీ మాటే మేము విన్నాం. అధ్యక్షుడు సర్పంచ్ కన్నా ముందు అనే ఉద్దేశం మీద ఆలోచించను, మాకు ఇచ్చిన 6 గ్యారెంటీలు హామీలు చేసి పెట్టు. అయితే నేనేం చెప్పినంటే, అసెంబ్లీలో ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి అమ్మా, ప్రతి ఒక్కరు, నేను కూడా నాటు పని వ్యవసాయం పని చేసుకుంటా, అన్ని పనులు చేసుకుంటా, ప్రతి ఒక్కరు అందరు రోడ్ల మీద కలిసి నాట్ల పని కలిసి ఇట్లా అధ్యక్ష ఏంది నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇడ్లీలు వస్తే తిరిగినప్పుడు 100-150 మందిని అంటేసుకుని తిరిగినవు, బీఆర్ఎస్ వాళ్ళు 20 మంది వస్తే నువ్వు 150 మందిని అంటేసుకుని తిరిగినవు, ఇక లేదు మాకు ఇచ్చిన హామీలు ఏం చేస్తున్నావు అనే ఉద్దేశం మీద ఒక మాటకు వచ్చారు. అమ్మ ఇది చర్చ నడుస్తుంది అసెంబ్లీలో, ఈ చర్చ అయిపోయినాక 100 రోజుల లోపల అన్ని 6 గ్యారెంటీలు కంపల్సరీ అయితే అనే ఉద్దేశం మీద నేను చెప్పుకుంటున్నాను. మీరు ఒక రైతుగా ధరణి ప్రవేశపెట్టింది అది బీఆర్ఎస్ పార్టీ, అది ప్రజలకు నిజంగా ఉపయోగపడుతుందా? నిజంగా గొడవలు కొట్లాటైతే కదా ధరణి నాకు నచ్చలే అది. అంటే నీకొకనిగా ప్రజలకే నచ్చలేదు. ఇప్పుడు భూమాత అనే పథకాన్ని తీసుకొస్తుంది గవర్నమెంట్, ఇప్పుడున్న అధికార గవర్నమెంట్, దాని ద్వారా ప్రజలకు న్యాయం జరుగుద్ది అంటారా? భూమాత అంటే కొంచెం నాకు అర్థం కాలేదు దాని గురించి. కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు అందులో, దాని ద్వారా ప్రజలకు ఏమన్నా న్యాయం జరుగుతుందా? దానికోసం న్యాయం జరుగుతుంది భూమాతకు. ఇప్పుడు మనకు కేసీఆర్ గారు ఇచ్చిన ప్రజాసేవలు ఆయన ఏం చేసిండు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు, బెడ్రూమ్లు కట్టిస్తున్నాడు. ఏది సెలక్షన్ అయింది? 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తున్నాడు. ఏమైనా కరెక్ట్ అయిందా? ఏది సెలెక్ట్ చేసిన ఆయన చెప్పండి. రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ చేస్తా ఉంటున్నాడు, చేస్తాను. అయితే నమ్మకం ఉందా మీకు? నమ్మకం సార్, ఇక మనకు 100 రోజుల లోపు టైం ఇచ్చింది కదా, 100 రోజుల లోపు టైం పెట్టిన నీటికి ఏది సెలెక్ట్ అవుతుందో అన్నీ అయితే కాకు అవుతుండొచ్చు కంపల్సరీ. మీకు మని మధ్య నుంచి కూడా కొంత ఇసుక అక్రమ జరుగుతుందని తెలిసింది, జరుగుతుందా? అంటే ఇప్పుడు కాదు, గతంలో జరిగింది, మొత్తం బంద్ చేసిండు. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మొత్తం బంద్ చేసిండు, ఎక్కడే నడవట్లేదు. ఇంకోటి ఇంకోటి ఏంటంటే గాదర్ కిషోర్ అంతా